ప్రైజ్ ది లార్డ్. నవంబర్ 12వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నేను విడవబడిన వాడును, నేను విడవబడిన దానును అని నీవు అనుకుంటున్నావేమో. అయితే ఆయన వాక్య వాగ్దానం ద్వారా నీకు చెప్పుచు ధైర్యం ఆదరణ ఇచ్చేదేమనగా, ఇప్పటి వరకు నీవు పాడైపోయి ఉన్నావని అనుకుంటున్నావు. ఇప్పటి వరకు విడవబడిన దానును అనుకుంటున్నావు. దేవునికి ప్రధానము కాబడలేదని, చేయబడలేదని నీవు అనుకుంటున్నావు. సర్వోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడేది ఏమనగా, నేను ఉండగా నీకెందుకీ దురావస్థలు, నీకివేవి రానియను. నిన్ను ఎబ్సిబా అని, బ్యూలా అని పేర్లు పెట్టి నిన్ను ఆనందింప చెయ్యుదును. నీవు నీ కుటుంబములను అలాగే నీవు నివసించు ప్రాంతములను ప్రదానము చేసుకుని శుభకార్యములను అద్భుత కార్యములను చేసి వివాహిత స్థితిని దయచేయుదును అని సెలవిస్తున్నారు. ఆయనైతే మన కోసం ముళ్ళ కిరీటంను ధరించి రక్తం చిందించి మనకు భూషణ కిరీటంగాను అపహాసింపబడి అవమానింపబడి చేదరింపబడి ఘోర శిక్షలకు గురి చేసిన కుట్రలకు సిలువలో శ్రమలను అనుభవించి బలియాగం చేసి ఆ బలియాగ త్యాగ ఫలితంగా తన బిడ్డలందరూ రాజకీయ మకుటంగాను చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టువాడై ఉన్నాడు. కావున ఇట్టి వాగ్దానం ఇస్తూ సూటిగా మీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడుతూ తన చేయి చాపి ఆహ్వానిస్తున్న దేవుడు ఇచ్చే ఫలములను 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను యేసుక్రీస్తు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అనుగ్రహించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నిత్యము ఆరాధన నమ్మకం దేవా, నిన్ను ఆరాధించుటకు మాకిచ్చిన ఈ తరుణం నిమిత్తం నీకు కోట్లాను కోట్ల స్థితులను చెల్లించుచున్నాము. ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రభువా, ఈ లోక మాలిన్యం అడ్డకుండా నీ రక్తమిచ్చి కొనబడిన వారముగా నీ దేవాలయమునకు రానిచ్చి మాచే ఆరాధన పొందదగిన దేవునిగా నీవు మాపై చూపుచున్న నీ కృపా వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము. ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం. రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు. ఎందరో తమ ప్రార్థన అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీపైనే ఆనుకుని ఉన్నారు. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి 60దంతులుగా 100దంతులుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నిలపమని ఈ వారం అంతయు మీరు మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని, నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడి నామమున పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించమని సమృద్ధిగా నింపి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించు.
సుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై